హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ పకోడీ చేసుకుందామండి. ఈ వర్షానికి వేడివేడిగా చికెన్ పకోడీ చేసుకొని నిమ్మకాయ పిండి ఉల్లిపాయ నంచుకొని తింటే అందరమీ కూర్చొని తింటే చాలా బాగుంటుందండి. మనం బయట తెచ్చుకుంటే కొన్నే వస్తాయి, ఇంట్లో చేసుకుంటే చక్కగా చేసుకొని అందరం కూర్చొని వేడివేడిగా తినేసేయచ్చండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి విత్ బోన్స్ అయినా వితౌట్ బోన్స్ అయినా పర్వాలేదండి, మీకు ఏది ఇష్టమైతే అది వాడుకోండి. నేనైతే విత్ బోన్స్ వితౌట్ బోన్స్ రెండు సగం సగం వేసానండి. ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలో వేసుకొని ఒక స్పూన్ కారం, మీ రుచికి సరిపడా సాల్ట్, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, పావు స్పూను గరం మసాలా, పావు స్పూను ధనియాల పొడి, పావు స్పూను జీలకర్ర పొడి, ఒక చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోండి. మనకి బయట చికెన్ పకోడీ కలర్ రావాలంటే ఈ ఫుడ్ కలర్ వేసుకోండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయచ్చు. ఒక రెమ్మ కరివేపాకు సన్నగా కట్ చేసి వేసుకోండి. కొంచెం కొత్తిమీర, ఒక 3 పచ్చిమిర్చి సన్నగా నిలువుగా కట్ చేసి వేసుకోండి. ఇందులోనే నిమ్మకాయ ఒక అరబద్ద నిమ్మరసం పిండాలండి, నేను మర్చిపోయి తర్వాత వేశాను. 3 స్పూన్ల బియ్యం పిండి, 3 స్పూన్ల శనగపిండి వేసుకోండి. ఈ రెండు సమానంగా వేసుకోండి. 3 స్పూన్లు అర కేజీకి కరెక్ట్గా సరిపోతుంది. 3 స్పూన్ల బియ్యం పిండి, 3 స్పూన్ల శనగపిండి వేసి ఇది మొత్తం కలిసేటట్లు చికెన్కి బాగా పట్టించండి. నేను నిమ్మరసం మర్చిపోయి తర్వాత వేసానండి. ఒక అరబద్ద నిమ్మరసాన్ని కూడా వేసుకొని ఇది మొత్తం చక్కగా కలిసేటట్లు కలపండి. ఎక్కడ వాటర్ వేయక్కర్లేదండి, ఈ చికెన్లో వాటరే సరిపోతుంది, ఈ తడే సరిపోతుందండి, ఎక్కడ వేయక్కర్లేదు. ఒకవేళ అవసరమై మరీ గట్టిగా ఉంది అనుకుంటే ఒక చుక్క చిలకరించండి వాటరు, అంతే. ఇట్లా పిండి ముక్కకి అంటుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసి ఒక గంట సేపు పక్కకి పెట్టేసేయండి. మినిమం గంట పెట్టాలండి. లేదు ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఎంతసేపు పెట్టుకున్నా మినిమం గంట, కనీసం గంట పెట్టుకొని గంట పైన ఇంకెంతసేపు అయినా పెట్టుకోవచ్చండి. గంట తర్వాత స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ కాగిన తర్వాత ఒక్కొక్క ముక్క తీసి ఈ విధంగా వేయండి. మరీ ఎక్కువ వేసేయొద్దు. మరీ ఎక్కువ వేసేస్తే ఒక్కొక్క ముక్కకి అంటుకుపోయి పైన పిండి అంతా ఊడిపోయి క్రిస్పీగా రాదు చికెను. దీన్ని మీడియం ఫ్లేమ్ మీదే పెట్టి వేయించుకోండి. సిమ్లో పెట్టొద్దు, ఆయిల్ హైలో పెట్టొద్దు. మీడియం ఫ్లేమ్ మీదే పెట్టి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. సిమ్లో పెడితే లోపల లేట్ అవుతుంది, హైలో పెడితే లోపల చికెన్ ఉడకదు, పైన మాడిపోతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్ మీదే పెట్టి ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని పక్కకి తీసేసి మిగిలిన చికెన్ కూడా అదే విధంగా వేయించుకోండి. మీకు ఇష్టమైతే జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. దీని మీద నిమ్మకాయ పిండేసి ఉల్లిపాయ నంచుకొని తింటే పిల్లలకి ఇస్తే అసలు మామూలు పకోడీ వద్దు, ఇదే చేసి పెట్టమని అడుగుతారండి. మనం ఇంట్లో అందరం ఉన్నప్పుడు చక్కగా చేసుకొని అందరం కూర్చొని తింటే చాలా బాగుంటుంది. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.